రెమ్యునరేషన్ ఒకేసారి డమాల్ పడిపోవడం వెనుకల అసలు కారణం ఏంటి? కోట్లలో ఉన్న పారితోషకాలు కాస్త లక్షల్లోకి ఎందుకొచ్చాయి? గొంతెమ్మ కోరికలు కోరుతూ కోట్లిస్తే కానీ సైన్ చేయని ముద్దుగుమ్మలకు ఈ రేంజ్ షాక్ ఎందుకు తగిలినట్టు? పడిపోయిన నాన్ థియేట్రికల్ రైట్స్ హీరోయిన్స్ రెమ్యునరేషన్ పై ప్రభావం చూపిస్తున్నాయా? ఆ హీరోయిన్ 4 కోట్లు తీసుకుందట, ఈ హీరోయిన్ 3 కోట్లు తీసుకుందంటూ ఇండస్ట్రీలో నిన్న మొన్నటి వరకు వార్తలు వచ్చేవి. కానీ ఇప్పుడు సీన్ అంతా మారిపోయింది. సాయి పల్లవి లాంటి ఒకరిద్దరు హీరోయిన్స్ మినహాయిస్తే ఎవరికి ₹1,00,00,000 పారితోషికం అందట్లేదు. సడన్ గా పడిపోయిన ఓటీటీ రైట్స్ ప్రభావం హీరోయిన్ల పారితోషకాలపై దారుణంగా చూపిస్తుంది. నాన్ థియేట్రికల్ బూమ్ లో ఉన్నప్పుడు హీరోయిన్స్ అడిగినంత ఇచ్చారు నిర్మాతలు, కానీ ఓటీటీ స్ట్రీమింగ్ కి ముందునంత డిమాండ్ లేదు ఇప్పుడు. పైగా ఆడియన్స్ చూపు ఎక్కువగా ప్రీ కంటెంట్ వైపు వెళ్తుంది. దాంతో నాన్ థియేట్రికల్ సెలబుల్ హీరోయిన్స్ మార్కెట్ పడిపోయింది. అందుకే తమన్నా, కీర్తి సురేష్, కాజల్, రాశికన్నా లాంటి బ్యూటీస్ ఓటీటీలోనూ పెద్దగా కనిపించట్లేదు ఇప్పుడు. కరోనా టైంలో స్టార్ హీరోయిన్స్ అంతా ఓటీటీ వైపు వెళ్లారు, కానీ డిజిటల్ మార్కెట్ దారుణంగా పడిపోయింది ఇప్పుడు. ముందులా రైట్స్ సేల్స్ అవ్వట్లేదు. పైగా శ్రీలీల లాంటి వాళ్ళేమో ఒక్కో సీజన్కే పరిమితం అవుతున్నారు. ఏ హీరోయిన్ కు స్టాండర్డ్ మార్కెట్ లేదు. పూజా హెగ్డే, సమంత, తమన్నా ముందులా మెరవట్లేదు. అందుకే ఒకప్పట్ల హీరోయిన్లకు కోట్లు సమర్పించడానికి నిర్మాతలు సిద్ధంగా లేరు.